Here is the non-spoiler review of the film పేచి తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ అనేది ప్రైమ్ వీడియోలో జస్ట్ 1 hour 48 minutes అలా రన్ టైంతో రిలీజ్ అయింది ప్రైమ్ వీడియోలో. అప్పుడు ఎప్పుడో 2024లో వచ్చింది ఈ మూవీ. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా బాగా చేసి రిలీజ్ చేశారు. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఓబామా అయ్యో రామా అనే మూవీ రివ్యూ సుహాస్ గారిది అండ్ ది 100 ఆర్కే నాయుడు గారి మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు తమ్ముడు, జురాసిక్ వరల్డ్, 3 BHK, క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్, మూన్ వాక్, మిస్టర్ రాణి, చాలా మూవీస్ రివ్యూస్, ఫైర్ ఫ్లై మూవీ రివ్యూ, చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసాను. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ కూడా ఇచ్చింది, చెక్ చేయండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ట్రెక్కింగ్కి వెళ్తారు కొంతమంది ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత అక్కడ దెయ్యం ఉందని తెలుస్తుంది. ఒకళ్ళు చెప్తారు, అక్కడ ఫారెస్ట్ దగ్గర ఉండేవాళ్ళు చెప్తారు ఆ ట్రెక్కింగ్ చేసేటప్పుడు. అయినా సరే నమ్మరు, కొద్దిగా నమ్మాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా నాకు ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 minutes బాగుంది, మిగతాది ఏది బాగోలేదు ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్లో లాస్ట్ 50 నిమిషాలు మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 minutes కోసం అండ్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 50 నిమిషాల కోసం ఈ సినిమా చూడొచ్చు అనిపించింది. ఇంకా ఆ రకంగా చూస్తే నాకు యావరేజ్ అని అనిపించింది. ఇంకా డీటెయిల్డ్గా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్లోకి వెళ్తాను, రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ప్లస్ పాయింట్స్లోకి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ బాగా చేశారు పెర్ఫార్మెన్స్. ఇంకా రెండో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. కొన్ని చోట్ల భయపడతాము, అంత బాగా కొట్టారు. ఇంకొకటి వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 10 minutes చాలా ఇంట్రెస్టింగ్గా మొదలైంది. ఇంకా తర్వాత మొత్తం బోరింగ్గానే అనిపించింది. ఇంటర్వెల్ కూడా ఏదో నార్మల్గానే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక 50-55 నిమిషాలు ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఒక 20-25 minutes వరకు అటు ఇటుగానే బోరు కొట్టింది. మళ్ళీ లాస్ట్ 50 నిమిషాలు బాగుందని అనిపించింది. ఇలా అనిపించింది రకరకాలుగా, అందుకే యావరేజ్ అని అన్నాను. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇందాక చెప్పేసాను. ఫస్ట్ హాఫ్ 10 minutes, లాస్ట్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 50 నిమిషాలు బాగుంది. ఇంకా మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 minutes తర్వాత మొత్తం బోరింగ్గానే ఉంది. ఇంకా తర్వాత సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ కూడా బోరింగ్గానే ఉంది. మళ్ళీ లాస్ట్ 50 నిమిషాలు బాగుంది, అంతేనండి. ఇంక అందుకే జంప్ స్కేర్స్ మాత్రం బాగున్నాయి. కొన్ని భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి లాస్ట్ 50 నిమిషాలలో మాత్రం. లాస్ట్ 50 నిమిషాల కోసమైనా సినిమా మొత్తం చూడొచ్చు అనేటట్టుగా ఉంది. ఇక మీ ఇష్టం. ఇంకంతేనండి. ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.2 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. కొన్ని సీన్స్ భయపెట్టినాయి కాబట్టి, ఒక 50 నిమిషాలు భయపెట్టింది కాబట్టి అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.